వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరొక బిగ్ బాస్ తెలుగు 9కి సంబంధించిన టాపిక్ ఒకటి తీసుకొచ్చాను. అది ఏంటంటే నామినేషన్స్. అందరి టార్గెట్ హరీషే. తొలి వారం నామినేషన్లో ఎవరెవరంటే ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. బిగ్ బాస్ వస్తుందంటే అందరూ ఎదురు చూసేది ప్రతి సోమవారం జరిగే నామినేషన్స్ గురించి. హోరాహోరీగా జరిగే ఈ నామినేషన్లో గొడవలు, వివాదాలు, కక్షలు, ప్రతీకారాలు, ఫ్రెండ్షిప్, వెన్నుపోటు ఇలా అన్ని రకాల ఎమోషన్స్ కనిపిస్తాయి. అందుకే ప్రేక్షకులు నామినేషన్ ఎపిసోడ్ను అస్సలు మిస్ అవ్వరు. ఈ సెప్టెంబర్ 7న బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో తొలి వారం నామినేషన్స్ ఎలా జరిగాయి, ఎవరిని నామినేట్ చేశారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ వివరాలు మీకోసం ఇప్పుడు అందిస్తున్నాను. హరిత హరీష్ విశ్వరూపం అన్నమాట. బిగ్ బాస్ సీజన్ మొదలైన వెంటనే మాస్క్ మ్యాన్ హరిత హరీష్ తన విశ్వరూపం ప్రదర్శించాడు. తానేంటో రాబోయే రోజుల్లో తన ఆట తీరు ఎలా ఉంటుందో తొలి రోజునే కంటెస్టెంట్స్కు ట్రైలర్ చూపించారు. నా ముందు మీరు పనికి రారు అన్నట్లుగా ఓవర్ యాక్షన్ చేశాడు. హౌస్ ఓనర్స్గా ఉన్న సామాన్యులు, హౌస్మేట్స్, అవుట్ హౌస్లో ఉంటున్న సెలబ్రిటీలకు ఓ ఆఫర్ ఇచ్చారు. మీరంతా మిమ్మల్ని రకరకాలుగా ఇంప్రెస్ చేస్తే మెయిన్ హౌస్లోకి వచ్చి ఇష్టమైన ఫుడ్ తినొచ్చని చెప్పారు. ఇక బిగ్ బాస్ లాంచింగ్ రోజున కొంతమంది సెలబ్రిటీస్లకు కామనర్స్ కొన్ని పనులు అప్పగించినప్పటికీ సంగతి తెలిసిందే. అయితే వీటిని ఎవరెవరు ఎలా చేస్తున్నారో వ్యక్తిగతం పరిశీలించాలని బిగ్ బాస్ ఆదేశించారు. దొంగగా మారిన రీతూ చౌదరి. తనూజ, భరణీలు కుకింగ్ మాత్రమే చేస్తారని, కిచెన్లో ఎలాంటి క్లీనింగ్ చేయరని ప్రియా తేల్చి చెప్పడంతో హరీష్ మండిపడుతూ ఆమెతో వాదనకు దిగాడు. దాంతో కామనర్సే ఆయనకు వ్యతిరేకంగా గ్రూప్ కట్టేశారు. సెలబ్రిటీస్లకు పనికి తగ్గ ఫుడ్ పెడతామని బిగ్ బాస్ చెప్పడంతో సరిగ్గా వర్క్ చేయని వాళ్ళను హరీష్ ఒక ఆట ఆడుకున్నాడు. ఆకలితో తట్టుకోలేక బిస్కెట్ ప్యాకెట్లు కొట్టేసింది దమ్ము శ్రీజాకు దొరికిపోయింది. రీతూ చౌదరి ఇంతలో హరీష్తో కామెడీ చేయాలనుకుని చివాట్లు తిన్నాడు. ఇమాన్యువల్ గుండు అంకుల్ అని పిలవడంతో బాడీ షేమింగ్ వరకు వెళ్ళిందని హరీష్ క్లాస్ పీకాడు. నచ్చితే గుండెల్లో పెట్టుకుంటానంటూ నేను బాడీ షేమింగ్ చేయలేదని ఇమాన్యువల్ కూడా తగ్గకుండా గొడవకు దిగాడు. గుండు అంకుల్ అంటే బాగోదని ఎక్కడికైనా వెళ్దాం చూసుకుందాం అని హరీష్ ఊగిపోవడంతో ఇమాన్యువల్, శ్రేష్ఠి వర్మలు అతనికి కూల్ చేశారు. నాకు నచ్చితే ఎవరినైనా గుండెల్లో పెట్టుకుంటానని, లేదంటే తొక్కుతానని హరీష్ పంచ్ డైలాగ్స్ తేల్చాడు. మొత్తానికి తొలి రోజు మాత్రం ఏ కెమెరా చూసినా, ఏ ఫుటేజ్ చూసినా హరిత హరీషే కనిపించే హైలైట్లో అయ్యాడనమాట. హరీష్కు గుద్ది పడేశారంటే. ఇకపోతే సోమవారం ఫస్ట్ ఎపిసోడ్లో చాలా వరకు ఆటను అర్థం చేసుకోవడానికి బిగ్ బాస్ ఛాన్స్ ఇచ్చినట్లుగా అర్థమవుతుంది. తర్వాత నామినేషన్స్ ప్రారంభమైనట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తొలి రోజులో మాస్టర్లా బిగ్ బాస్ బంటులా ఓవర్ యాక్షన్ చేసిన మాస్క్ మ్యాన్ హరిత హరీష్ను ఎక్కువ మంది టార్గెట్ చేసినట్లు నెటిజన్లు చెబుతున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి తొలివారం హరిత హరీష్, సంజన, భరణి, సుమన్ శెట్టి, ప్రియా, శ్రీజాలు నామినేషన్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇదండి బిగ్ బాస్ సంబంధించిన ఇంట్రెస్టింగ్ టాపిక్. ఈ నామినేషన్స్లో ఎవరు ఈ వారంలో వెళ్ళిపోతారు, ఎవరు ఫైనల్ వరకు ఉంటారనేది అయితే మనం జడ్జ్ చేయలేము. కానీ ఈ వారం మాత్రం ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు ఒక సీనియర్ అయిన సెలబ్రిటీ పర్సన్ని మాత్రం ఖచ్చితంగా వెళ్ళిపోతారు. ఎందుకంటే గత 8 సీజన్లుగా వస్తున్న సీజన్స్ బట్టి చూస్తే ఫస్ట్ వారంలో ఎలాగో ఒక సీనియర్ ఉన్న సెలబ్రిటీనే తీసేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వారం కూడా నాకు తెలిసినంత వరకు ఒక సీనియర్ సెలబ్రిటీనే అయితే తీసేస్తారు. వాళ్ళు ఏంటి ఆ విషయం అనేది మాత్రం మనము నెక్స్ట్ సండే వరకు ఆగాల్సిందేనండి. ఇదండి మన బిగ్ బాస్ సంబంధించిన ఇంట్రెస్ట్ టాపిక్. థ్యాంక్ యూ సో మచ్.